వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ రోజున కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పులివెందులలోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ స్థానాలకు ఇవాళ ఉప ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలను అధికార ప్రతిపక్ష కూటమిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వివరాలు ఎలా ఉన్నాయి అనేది మనకు చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, ప్రస్తుతం పులివెందుల ఒంటిమిట్ట దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మనం పులివెందుల మండలంలోని నల్లపెట్టిపల్లి గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాకపోతే ఇది ఏకపక్షంగా ఓటింగ్ జరుగుతుంది అనే ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా బయటి ప్రాంతాల వారంతా వచ్చి ఓటు వేసుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కొద్దిసేపటి క్రితం ఎర్రవల్లి కొత్తపల్లిలో అక్కడి సర్పంచ్ కొడుకు దేవేంద్రనాథ్ రెడ్డి పైన దాడి జరిగినట్టు తెలుస్తుంది. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. దీంతో పాటు ఉదయం నుంచి కూడా ఎన్నికల పోలింగ్ బూత్ల వద్ద ఏజెంట్లను తరిమి వేయడము, అలాగే ఏజెంట్ల ఫారాలు తీసుకుని వారిని పక్కన కూర్చోబెట్టడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ స్థానికంగా ఉంటున్న ఓటర్ల కంటే కూడా బయటి ప్రాంతాల వారే ఎక్కువగా వచ్చారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించి వారిని పోలింగ్ బూతుల్లోకి పంపుతున్నారు. ప్రధానంగా నల్లగొండవారిపల్లి, నల్లపరెడ్డిపల్లి, ఎర్రపల్లి, కొత్తపల్లి ఈ 3 గ్రామాల్లో దాదాపుగా 4700 ఓట్లు ఉన్నాయి. ఆ 4700 ఓట్లలో ఎవరు ఎక్కువ మెజారిటీ సాధిస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 3 కేంద్రాలపైనే ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీలు దృష్టి సారించాయి. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి జరుగుతున్న పరిణామాలు ఒకందుకు పెద్దగా షాక్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెల్లవారుజాము 4 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ను కొంతసేపు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో వారిని నిరోధించే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులందరూ కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు అంటూ వారు నిరోధించడం జరిగింది. అయితే అయినా కూడా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఉదయం కడపకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సతీష్ రెడ్డిని కూడా ఆయన హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన కూడా బయటికి రాలేని పరిస్థితి. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎవరు కూడా ఈ పోలింగ్ జరుగుతున్న గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు కాకుండా బయటి వారు ఎవరు కూడా ఈ గ్రామాల్లోకి పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లకూడదు అనే ఒక నిబంధనతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులను కూడా పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లవద్దు అని ఆదేశించడంతో వారు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. చాలా మంది మహిళలు ఓటింగ్ వేయడానికి వచ్చినా కూడా లోపలికి పోయి వాళ్ళు ఓటింగ్ వేసే ప్రక్రియలో భాగంగా వాళ్ళు స్లిప్పులు చూపించిన వెంటనే మీ ఓటు మేము వేసాం వెళ్ళుకోండి అని చెప్తున్నారని కొంతమంది నల్లపరెడ్డిపల్లిలో కొంతమంది మహిళలు చెప్తున్న పరిస్థితి. ఇటువంటి పరిణామాలే ఉదయం నల్లపరెడ్డిపల్లి పోలింగ్ బూత్ వద్ద ఒక కారును ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు దాన్ని రహస్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతకు సంబంధించిన వాహనాన్ని తెలుగుదేశం వారి ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఇలా పులివెందుల మండలంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఉన్నా కూడా ఈ వన్ సైడ్ పోలింగ్ జరుగుతుందనే ఆరోపణలు నేపథ్యంలో వీటిని కట్టడి చేసే ప్రయత్నము పరిస్థితి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేకపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా దాదాపుగా వారు ఈ ప్రాంతంలో ఉండకూడదని ఆదేశించడంతో వారు రహస్యంగా ఉంటున్నారు. కనంపల్లికి సంబంధించిన సర్పంచ్ కూడా తెల్లవారుజామున వెంబడించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జమ్మనమడుగు అలాగే కమలాపురం ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఓట్లేస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇటు పులివెందుల నియోజకవర్గంలోని అక్షవెల్లి,
అలాగే మరికొన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎర్రవల్లి కొత్తపల్లిలో కొంతమంది ఓటర్లు ఓటింగ్ కేంద్రం వద్దకు వస్తుండగా వారిని తరిమివేస్తున్న పరిస్థితులు అక్కడ కనిపించాయి. అలాగే మిగతా ప్రాంతాల్లో అంతా కూడా రైట్. ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి అన్ని ప్రాంతాల్లోని పోలింగ్ బూతులను పరిశీలిస్తున్నారు. ఇక ఓకే. ఒంటిమిట్ట పరిధికి వస్తే ఒంటిమిట్ట పరిధిలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రైట్ చంద్రమోహన్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.